కళ్యాణ్ ఏది సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేరు. ప్రస్తుతం ఆయన తిరుమల లడ్డూపై ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. హిందువులందరూ బయటకు రావాలని, తిరుమల లడ్డూ కోసం, సనాతన ధర్మం కోసం ఉద్యమించాలని బాగా పిలుపునిస్తున్నారు. అయితే జనాలు మాత్రం పవన్ మాటలు నమ్మి ఎవరో బయటకు వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే ఎవరూ గమనించని ఓ విషయాన్ని ప్రముఖ డాక్టర్, వైసీపీ సానుభూతి పరుడు ప్రదీప్ రెడ్డి చింత బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ గురించి ఓ నిజాన్ని రివీల్ చేశారు. అది తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి రోజు. ప్రస్తుతం ఉంటున్న అన్నా లెజినోవును పెళ్లి చేసుకున్న రోజు. అదే రోజు తన కుమారుడి బర్త్డే కూడా అంటూ ప్రదీప్ రెడ్డి బయట పెట్టారు. 2013లో తన కుమారుడు పుట్టినరోజుని పవన్ 3వ పెళ్లి చేసుకున్నారని, ఈ రోజున ఆయన పెళ్లి రోజును కూడా మరిచిపోయి తిరుమల లడ్డూపై పోరాడుతున్నారని సెటర్లు వేశారు. 1వ పెళ్లి రోజు, 2వ పెళ్లి రోజు, ఇదో 3వ పెళ్లి రోజు అని, అందుకే అన్ని పెళ్లి రోజులు గుర్తుంచుకోవడం కష్టమేనన్నట్టుగా ప్రదీప్ రెడ్డి సెటర్లు వేసిన వీడియో వైరల్ అవుతోంది. మీ అందరికీ తెలుసు, కానీ మీరు యాదృచ్ఛికంగా ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని ఉండరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 3వ పెళ్లి రోజు, 11వ యానివర్సరీ. సో పవన్ కళ్యాణ్, నీకు అందరి తరపున పాపం ఈ సుప్రీంకోర్టు కామెంట్స్ వచ్చిన తర్వాత నువ్వు సెలబ్రేట్ చేసుకునేవో లేదో, అందరి తరపున నీ 3వ పెళ్లి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అన్న. నీకు ఇంత బాగా గుర్తెట్లుంది అన్న అంటే, మా అబ్బాయి అర్జున్ కూడా సెప్టెంబర్ 30, 2013 వాడు పుట్టాడు. సో ఈరోజు వాడి బర్త్డే. నాకు అందుకు బాగా గుర్తుంటుంది. అండ్ మా వాడి బర్త్డే సందర్భంగా నేను అనుకోకుండా యూఎస్ వచ్చాను. అండ్ 2-3 డేస్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, అరే నీకు ఏం అవసరం రా, హాలిడేని వస్తావు, 2-3 రోజులు ఉంటావు, మళ్ళీ అక్కడ కూడా ఒక 5-6 వీడియోలు 10 వీడియోలు ఇది చేస్తూనే ఉంటావా అంటే, మా నాయకుడి కోసం. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడని మాకు తెలుసు. మా నాయకుడి మీద మాకు అచంచలమైన విశ్వాసం, గౌరవం, భక్తి ఉన్నాయి. మా నాయకుడు ఏదైనా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తాడు, కానీ అందులో ఎక్కడ కులాన్ని, మతాన్ని తీసుకొని రాడు. మనం డిఫెండ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మన సొంత సంతోషాల కోసమో, సుఖాల కోసమో మనం చేయడం ఆపేస్తే సమస్య జటిలమవుతుంది, కానీ సమస్యకు పరిష్కారం ఉండదు. సో ప్రజలకు మనం వాస్తవాలు తెలియజేయాలంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎస్, నేను వీడియోలు చేయకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, బట్ మీరంతా కూడా నా ఫ్యామిలీనే. మీకు వాస్తవాలు చెప్తున్నందుకు నేను గర్వపడతాను. నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఫీల్ అవుతాను. ఐ ట్రీట్ ఆల్ యూ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో వాస్తవాలు చెప్తూనే ఉందాం. ఇటువంటి లత్కోర్ లఫూట్ లఫంగా అలా పని పడుతూనే ఉందాం. నాకు తెలిసి నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పార్టీకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి ప్రజలకు క్షమాపణ చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే వాళ్ళు లత్కోర్ లఫంగా ఎట్లవుతారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదన్నది మాత్రం నాకు అనిపిస్తుంది, అది తథ్యం.